అనకాపల్లి జిల్లాలోని ఆ నియోజకవర్గంలో అవినీతికి గేట్లు తెరుచుకున్నాయా? నియోజకవర్గంలోని పలు కంపెనీల నుంచి వసూళ్ల పర్వం నడుస్తుందా? ప్రభుత్వంలోని ఓ కీలక నేతే అవినీతికి తెరతీశారా? ఆయన తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గుర్రుగా ఉన్నారా? ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు చేస్తున్న డిమాండ్లో వాస్తవం ఎంత? అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డా. ఎలమంచిలి నియోజకవర్గం ఏర్పడ్డాక ఇక్కడ ఎక్కువసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా 4 సార్లు పప్పుల చలపతిరావు గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు సుందరపు విజయ్ కుమార్. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంచకర్ల రమేష్ బాబుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రావడంతో నారాజైన సుందరపు విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ఆయన 2016లో జనసేనలో చేరిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్ వైసీపీ హవాలో గెలవలేకపోయారు. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైం వరకు పవన్ కళ్యాణ్కు అత్యంత ఆప్తుడిగా మారిపోయారు. దాంతో ఎలమంచిలి జనసేన టికెట్ను సుందరపు విజయ్ కుమార్కు కేటాయించారు. అప్పటికే తెలుగుదేశం పార్టీ టికెట్ను ఆశించిన ప్రగడ నాగేశ్వరరావు విజయ్ కుమార్కు టికెట్ దక్కడంతో నారాజయ్యారు. ఆ సమయంలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. దాంతో కూటమి పెద్దలు కలగజేసుకుని నాగేశ్వరరావును బుజ్జగించారు. అంతేకాదు సుందరపు విజయ్ను గెలిపించే బాధ్యతను నాగేశ్వరరావుకే అప్పగించారు. దాంతో 50,000 ఓట్ల మెజారిటీతో సుందరపు విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేగా గెలవడమే ఆలస్యం అన్నట్టు దందాలకు తెరతీశారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి నియోజకవర్గంలో అనేక కంపెనీలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో అచ్యుతాపురంలోని ఏపీ సెజ్, రాంబిల్లిలో ఉన్న నావెల్ కారిడార్ ముఖ్యమైనవిగా చెప్పుకుంటారు. ఈ మధ్యనే ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రకటించిన గ్రీన్ఫీల్డ్ ఎన్టీపీసీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. ఇవే అదునుగా ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తన చేతి వాటానికి పని చెప్పారనే టాక్ వినిపిస్తోంది. అక్కడ సెజ్లో నడుస్తున్న వందలాది కంపెనీల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే రాంబిల్లిలో నిర్మితమవుతున్న నావెల్ బేస్కు రోజుకు 100ల సంఖ్యలో లారీలు తరలివెళ్తున్నాయి. ఈ లారీలకు కూడా ఒక రేటు ఫిక్స్ చేసి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే నెలవారీ మామూళ్లు ఇవ్వని లారీలు తిరగొద్దని హుకుం జారీ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇసుక రవాణా నుంచి కొండల్లో గ్రావెల్ దాకా ప్రతి దాంట్లో ఎమ్మెల్యేకు వాటాలు అందుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత నెలలో సంక్రాంతి సంబరాల పేరిట డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. డబ్బులు గుల్ల చేసే బల్ల ఆటలు, కోడిపందాలు దగ్గరుండి మరీ ఆడించారట. అయితే ఎమ్మెల్యే వసూళ్ల విషయం అధినేత పవన్ కళ్యాణ్కు తెలియడంతో గట్టిగానే మందలించారని ప్రచారం జరుగుతోంది. తీరు మార్చుకోకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించినట్టు సమాచారం. మొత్తంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీరుపై సొంత పార్టీ క్యాడర్ కూడా నారాజవుతున్నారట. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారట. మొత్తానికి ఎమ్మెల్యే విజయ్ కుమార్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ పెంచడంతో ఏం జరుగుతుందోనని సొంత పార్టీ నేతలు కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.